వల్లరికి స్వాగతం. ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారి రచన నాణ్యానికి రెండో వైపు వింటారు. లాయర్ ఝాన్సీ టీవీ ముందు కూర్చుని తన తండ్రి రమణ మాస్టారికి రిటైర్మెంట్ సందర్భంగా జరిగిన ఘన సన్మానం వీడియో వేసుకుని చూస్తోంది. మనుషుల్లో దేవుడు అనే శీర్షికతో వచ్చిన ఆ వీడియోని అలా చూడ్డం ఝాన్సీకి ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి కొత్తగానే ఫీల్ అవుతుంది. అందులోనూ తను ఈరోజు ఇంతగా ఎదిగి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సాంఘిక దురాచారాల మీద, ముఖ్యంగా చిన్నారులు స్త్రీల మీద జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాల మీద రాజీ లేని పోరాటం చేస్తున్న మహిళా లాయర్గా మహిళా చైతన్యం సంఘాన్ని స్థాపించి నడిపిస్తున్న అధ్యక్షురాలిగా పేరుగాంచడం తనకు రాజకీయంగా సాంఘికంగా ఎంతో గుర్తింపు రావడానికి ముఖ్య కారకుడు స్ఫూర్తి అయిన తన తండ్రికి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం, ఎందరో పెద్దలు స్వయాన వచ్చి రమణ మాస్టర్ అంకిత భావంతో చేసిన విద్యాసేవ, ఆయన నిరాడంబరత గురించి ఎంతో గొప్పగా చెప్పడం చూస్తూ ఉంటే ఆమె ప్రతిసారి మొదటిసారి చూసినట్టే ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ సన్మాన సభలో తన తండ్రిని గురించి తను కూడా మాట్లాడడం ఆమెకు మంచి అనుభూతి. ఇంకా ఆ వీడియోలో రమణ మాస్టారి కుటుంబ నేపథ్యం, దశాబ్దాలుగా ఆయన చేస్తున్న విద్యాదానం, ఆయన ఆదర్శాలు, సంఘంలో వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు తాము రమణ మాస్టారి శిష్యులం అని గర్వంగా చెప్పుకుంటూ ఆయన గుణగణాల గురించి ఎంతో ఉన్నతంగా చెప్పిన విశేషాలు ఉన్నాయి. ఆ కార్యక్రమం అప్పట్లో యూట్యూబ్లో కూడా పెట్టారు. ఝాన్సీ ఆస్ట్రేలియాలో ఉన్న తన అన్న శ్రీధర్కి, కెనడాలో సెటిల్ అయిన తమ్ముడు శ్రీకర్కి ఫోన్లు చేసి ముగ్గురు 3 గంటల పాటు వీడియో కాల్ ద్వారా తమ తండ్రి తమని ఎంత కట్టుబాట్లతో, ఎంత ఆదర్శాలతో పెంచారో ప్రతి చిన్న విషయాన్ని గుర్తు చేసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో వాళ్ళందరి కుటుంబ సభ్యులు పిల్లలతో సహా ఉండేటట్టు చేసి తరువాత తరం వాళ్లకు కూడా రమణ మాస్టారి గొప్పదనం గురించి తెలిసేటట్టు చేశారు. ఒక మోస్తరు టౌన్లో ఉంటూ హైస్కూల్ టీచర్ లాంటి చిన్న ఉద్యోగం చేస్తూ మధ్యతరగతి బ్రతుకుతూ రాష్ట్ర పరిధిలోనే అంత మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవడం వెనకనున్న నిజాయితీ, అంకిత భావం ఎంత గొప్పవో వాళ్ళందరికీ కూడా తెలిసింది. ఆ రాత్రి మంచం మీద పడుకుందే గాని నిద్రపోలేదు ఝాన్సీ. తమ తండ్రితో తమకు ఉన్న అనుబంధాలు, చిన్నతనం నుంచి జరిగిన అనేక సంఘటనలు కళ్ల ముందు తిరగడం మొదలెట్టాయి. ఝాన్సీకి చిన్నతనం నుంచి నోరు, చెయ్యి కొంచెం దురుసుగానే పనిచేసేవి. అన్యాయాన్ని సహించలేకపోవడం, అవసరమైతే చేయి చేసుకోవడం మామూలైపోయింది. 30 ఏళ్ల క్రితమే తను అలా ప్రవర్తించినా తన తండ్రి ఒక్కరోజు కూడా ఏమీ అనకపోవడం తనకి ఆశ్చర్యంగా ఉండేది. 10 మంది ఆడపిల్లల్ని ఒక గ్రూప్గా తయారు చేసి స్కూల్లో ఆడపిల్లల్ని ఏడిపించే రౌడీ కుర్రాళ్ల మీదకి ఒక దండుగా తీసుకెళ్లేది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు నాయకత్వ లక్షణాలు అప్పుడే మొదలయ్యాయి. ఆ దెబ్బకి రౌడీ కుర్రాళ్ళు చాలా వరకు తగ్గి భయపడుతూ ఉండేవారు. ఓసారి హెడ్ మాస్టర్ సీతయ్య గారి అబ్బాయి 14 ఏళ్ల రంగనాథ్ని స్కేల్తో వాతలు తేలేటట్టు కొట్టేసింది ఝాన్సీ. సహజంగానే వాడు వాళ్ళ నాన్నతో చెప్పి ఛాంబర్లోకి పిలిపించి పంచాయతీ పెట్టించాడు. అసలే సీతయ్య గారికి లేక పుట్టిన కొడుకవడంతో తన కింద పనిచేసే లెక్కల మాస్టారు రమణ గారి కూతురు ఒక ఆడపిల్ల వాతలు తేలేలా కొట్టడం ఆయన సహించలేకపోయాడు. ఝాన్సీతో పాటు రమణ మాస్టార్ని కూడా తన ఛాంబర్కి పిలిపించి సంజాయిషి అడిగాడు. ఆయన పక్కనే ఎర్రగా వాతలు తేలిన చేతులతో ఏడుస్తూ నిలబడ్డాడు రంగనాథ్. తన క్లాసులో సీరియస్గా పాఠం చెప్తున్న రమణ మాస్టార్కి జరిగిన విషయం గురించి అస్సలు తెలియదు. హెడ్ మాస్టర్ పిలిపిస్తే ఉన్న పట్టున వచ్చారు. తన 12 ఏళ్ల కూతురు హెడ్ మాస్టర్ గారి 14 ఏళ్ల కొడుకు రంగనాథ్ని కొట్టింది అని తెలిసాక సాలోచనగా ఉండిపోయారు. కానీ ఏమీ మాట్లాడలేదు. ఏం మాస్టారు మాట్లాడరే? ఒక ఆడపిల్లని పెంచే పద్ధతి ఇదేనా? మీరందరికీ నీతులు చెప్తుంటారు. మా వాణ్ణి ఎలా కొట్టిందో చూడండి, కాసేపుంటే చంపేసేదేమో అని ఒక తండ్రిగా తన ఆవేదనని, హెడ్ మాస్టర్గా అధికారాన్ని కలిపి దానికి ఏం శిక్ష వేయాలో మీరే చెప్పండి అని నేరారోపణ తీర్పు కలిపి చెప్పేశాడాయన.
తన కూతురు సరైన కారణం లేకుండా, అందులోనూ ఒక మగపిల్లాడిని, ప్రత్యేకించి హెడ్ మాస్టారి కొడుకుని అలా కొట్టదు. బాధితుడు తన పై అధికారి కొడుకు. ఒక్క నిమిషం ఆలోచించి, కొట్టడం తప్పే, కానీ కొట్టవలసిన పరిస్థితులు ఎందుకొచ్చాయో కూడా తెలుసుకుందాం మాస్టారు అన్నారు. ఏంటండి పరిస్థితులు? వాడేదైనా తప్పు చేస్తే నాకో మీకో చెప్పాలి గాని ఇలా గొడ్డును బాదినట్టు బాధేయడమేనా అన్నారు సీతయ్య మాస్టారు. ఝాన్సీ మొహం ఎర్రగా చేసుకుని తనకి అవకాశం ఇస్తే మాట్లాడదామని చూస్తోంది. కానీ హెడ్ మాస్టర్ తీర్పు కూడా ఇచ్చేస్తున్నారు. చూడండి, మనం పెద్దవాళ్లుగా వాళ్ళు చెప్పేది విందాం. ఎవరిది తప్పుంటే వాళ్ళని ఇక్కడే శిక్షిద్దాం మాస్టారు అన్నారు రమణగారు. హెడ్ మాస్టర్కి తన గారాల కొడుకు లీలలు తెలియకపోవుగా. బహుశా అందుకే విచారణ లేకుండానే తీర్పు ఇచ్చేద్దామని చూస్తున్నారు. ఈలోగా ఝాన్సీ తయారు చేసిన ఆడపిల్లల దండొచ్చేసింది. రంగనాథ్ శరీర భాష మారిపోయింది. అపరాధ భావం కళ్లల్లో కనిపిస్తోంది. అదంతా గమనించిన సీతయ్య గారు, మీరంతా ఎందుకొచ్చారు? మీ క్లాసుల్లోకి పోండి అని ఆజ్ఞాపించారు. ఈ విషయంలో సాక్షులు వాళ్లేనండి అంది ఝాన్సీ. సాక్షులేంటి సాక్షులు? ఇదేమన్నా పోలీస్ స్టేషన్ అనుకున్నారా? కోర్టు అనుకున్నారా? ఇంతెంత లేరు, ఒక్కొక్కళ్ళకి తెలివి ఎక్కువైపోతోంది, పోండి అన్నారు సీతయ్య గారు. వాళ్ళు చెప్పేది విందాం మాస్టారు అన్నారు రమణ మాస్టారు కూల్గా. ఆడపిల్లల టాయిలెట్లలో బొగ్గుతో చండాలపు బూతు బొమ్మలు వేసి ఎవరెవరివో పేర్లు కూడా రాశాడండి అని కుండ పగలకొట్టింది ఝాన్సీ ఫ్రెండు సావిత్రి. డిఫెన్స్ లాయరు, జడ్జి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్న సీతయ్య గారు గతుక్కుమన్నాడు. రంగనాథ్ తలంచుకుని బిత్తరచూపులు చూస్తున్నాడే కాని నేను చెయ్యలేదు అనట్లేదు. సరేనమ్మా, మీరంతా మీ క్లాసులకు వెళ్ళండి. హెడ్ మాస్టర్ గారు నేను ఒక నిర్ణయం తీసుకుంటాం అన్నారు రమణగారు. ఝాన్సీతో కలిసి అందరూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. రంగనాథ్ని ఇంటికి పోయి అమ్మ చేత మందు రాయించుకోమన్నారు సీతయ్య గారు. జరిగిన నేరానికి శిక్ష కూడా పడిపోయినందుకు ఆ విషయం అక్కడితో వదిలేయడానికి నిర్ణయించారు మాస్టార్లిద్దరూ. హెడ్ మాస్టారి కొడుకునే కొట్టిన ఝాన్సీ ఇమేజ్ స్కూల్లో మారిపోయింది. ఆడపిల్లలు తలలు ఎత్తుకుని నడవడం మొదలెట్టారు. రమణ మాస్టర్ ఇంట్లో అన్నీ క్రమశిక్షణతో జరిగేవి. ముగ్గురు పిల్లలు ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి చదువుకోవడం, ఇల్లంతా శుభ్రంగా ఉంచడం, అన్నీ పద్ధతి ప్రకారం జరిగితేనే పిల్లలు గొప్పవాళ్ళవుతారని ఆయనకి తెలుసు. పిల్లల్ని కొట్టడం అనేది లేకుండా క్రమశిక్షణలో ఎలా ఉంచాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి. పిల్లలకి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టే ఉండేది, కానీ అన్నీ క్రమశిక్షణ ప్రకారమే. సాయంత్రాలు చదవకూడదు, ఆడుకుని తీరాలి. భోజనాలు రోజూ ఒకే టైంకి అవ్వాలి. ఏ కాలమైనా రాత్రి 9 గంటలకల్లా అందరూ పడుకోవాలి. మళ్ళీ ఉదయం 4 గంటలకి లేవాలి. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య రమణగారే తన పిల్లలకు అన్ని సబ్జెక్టుల మీద ట్యూషన్ చెప్పేవారు. 7 నుండి 9 గంటల మధ్య ఒక 20 మంది దాకా బీద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు. స్కూల్లో ఉన్న ఇతర టీచర్లు కొంతమంది తమకు ట్యూషన్ల ద్వారా వచ్చే అదనపు ఆదాయం తగ్గిపోతోందని గుర్రుగా ఉండేవారు. రమణ మాస్టారి ప్రత్యేకత ఏమిటంటే, ఆ ఊళ్ళో ఉన్న అందరు టీచర్ల కంటే లెక్కలు, సైన్సు సబ్జెక్టులు ఒక మోస్తరు తెలివిగల విద్యార్థులకు కూడా బాగా అర్థమయ్యేట్టు చెప్పడం వల్ల వాళ్లకు కూడా మంచి మార్కులు రావడం. ఆ ఊళ్ళో ఉన్న ధనవంతులు, పెద్ద పెద్ద డాక్టర్లు, లాయర్లు తమ పిల్లలకు ఎంసెట్లో మంచి ర్యాంకులు రావాలంటే ఒక్క రమణ మాస్టారి వల్లే సాధ్యం అని గ్రహించి తమ ఇళ్లకొచ్చి ట్యూషన్ చెప్తానంటే ఫీజు ఎంతైనా ఇస్తామని, కార్లు కూడా ఇంటికి పంపుతామని రకరకాలుగా ఒత్తిడి తెచ్చేవారు. 9-10 క్లాసులో సరైన పునాది పడితేనే ఇంటర్ తర్వాత జరిగే ఎంసెట్ పోటీ పరీక్షలో వాళ్ళు గట్టెక్కుతారని వాళ్లకి తెలుసు. కానీ రమణ మాస్టర్ ఒప్పుకోలేదు. మధ్య మార్గంగా సీతయ్య గారి అనుమతితో ఓ పరిష్కారం చెప్పారు. తన ఊరి పిల్లలకు ఎంసెట్లో మంచి ర్యాంకులు వస్తే అంతకంటే తనకు సంతోషించే విషయం ఏముంటుందని సాయంత్రం స్కూల్ అయ్యాక 4 నుండి 6 గంటల మధ్య స్కూల్లోనే ప్రత్యేక శిక్షణా తరగతులు ఉచితంగా నిర్వహించడానికి నిర్ణయించారు. బయట నుంచి ఇంటర్ విద్యార్థులు కూడా వచ్చి కలిసేవారు.
అందులో ధనవంతుల పిల్లలు, పేద పిల్లలతో కలిపి 80 మంది వరకు తేలారు. అందరూ సంతోషించారు, ట్యూషన్ టీచర్లు తప్ప. అలా ప్రతి సంవత్సరం ఎన్నో బ్యాచ్ల విద్యార్థులు ఎంసెట్లో మంచి ర్యాంకులు తెచ్చుకుని మంచి కాలేజీల్లో చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. మంచి ర్యాంకులు రాగానే ఎంతోమంది తల్లిదండ్రులు ధన కనక వస్తు వాహన రూపాల్లో రమణ మాస్టార్కి తమ కృతజ్ఞత చూపించాలని చూశారు. కానీ రమణ మాస్టార్ది ఒకే సమాధానం: మన పిల్లలు గొప్పవాళ్ళయ్యాక వాళ్ల కళ్లల్లో కనపడే ఆనందమే మనకి మంచి బహుమతి కదండి అని. రమణ మాస్టారి గారి భార్య అలివేలు గారు తన పిల్లలు, భర్త, సంసారం విషయాల్లో ఎప్పుడూ ఆయన అడుగుజాడల్లోనే నడిచింది గాని ఏనాడు ఇతర విషయాల జోలికి వెళ్లేది కాదు. ఊళ్ళో ఉన్న ట్యూషన్ టీచర్లు అనేక బ్యాచులుగా చదువు కొంటున్న విద్యార్థులకు ట్యూషన్లు చెప్పి బాగా సంపాదించేవారు. వాళ్ళందరూ స్థలాలు, ఇళ్ళు బాగానే నిర్వాకం చేశారు. కానీ మొదట్నుంచి రమణ గారికి అద్దె ఇల్లే స్వర్గంలా ఉండేది. ఆ ఊళ్ళో స్కూటర్ కూడా కొనుక్కోని టీచర్ ఎవరైనా ఉంటే అది రమణ మాస్టారే. ట్యూషన్ల మీద బాగా సంపాదించిన మునిరత్నం మాస్టారు రమణ మాస్టార్కి చిన్నప్పటినుంచి తెలిసినవాడు. ఏరా ఒరే అనుకునేటంత చనువు ఉన్నవాడు. ఓ రోజు తనకున్న చనువుతో స్నేహపూర్వకంగా రమణ మాస్టారికి క్లాస్ తీసుకున్నారు. ఒరే రమణ మాస్టారు, నువ్వు ఆత్మతృప్తి, పరోపకారం, విద్యాదానం లాంటి సత్యకాలపు మాటలు చెప్పుకుంటూ బతికేస్తున్నావు. నీ వెర్రి గాని ఎప్పుడైనా ప్రాణం మీదకొస్తే 1,000 రూపాయలు ఎవడైనా ఇస్తాడురా? నీకు పిల్లలున్నారు. వాళ్ల చదువులు, పెళ్ళిళ్ల కోసం ముందు ఎంతో డబ్బు కావాలి. ఇన్నాళ్లుగా ఉద్యోగం వెలగబెడుతున్నావు, చిన్న కొంపైనా కొనుక్కున్నావా? వాళ్ళని కూడా మనలాగే స్కూల్ టీచర్లను చేద్దామనుకుంటున్నావా? నా మాట విని మన వల్ల లాభం పొందిన వాళ్ళు సంతోషంగా ఇచ్చేది తీసుకున్నా మన అవసరాలు తీరిపోగా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగిస్తుంది కదరా. డబ్బెవరికి చేదు చెప్పు అన్నారు. నువ్వు చెప్పేవన్నీ నిజాలే రత్నం మాస్టారు, కానీ నాకు ఆ డబ్బు, బహుమానాల కంటే ఇంతమంది పిల్లలు నా వల్ల పైకొస్తున్నారనే తృప్తి కొన్ని కోట్ల విలువ చేస్తుందిరా. నా పిల్లల విషయం అంటావా? వాళ్ళకి నేను ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటే. ఒక ఇల్లు, స్థలం ఇస్తే వాళ్ళు ఆనందపడతారని నేను అనుకోను. వాళ్లలో టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నా నమ్మకము, భరోసా. నువ్వు నాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నా జీవితం ఇలాగే. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు నాకు వ్యసనం లాంటి ఈ విద్యాదానంతోనే నా జీవితం వెళ్ళిపోనివరా అని కళ్ళు తుడుచుకున్నారు. హొరే, నీకు చెప్పదగిన వాణ్ణి కాను, కానీ ఉండబట్టలేక చెబుతున్నానురా. నువ్వు శంకరాభరణం సినిమాలో శంకర్ శాస్త్రి లాంటి వాడివి. ఆయన అంత సంగీత విద్వత్తుండి కూడా అప్పులు చేసి బతుకుతూ ఉండేవాడు. నేను నీ పక్కన అల్లు రామలింగయ్య లాంటి వాడిని, సలహాలు ఇస్తూ ఉంటాను. నువ్వేమైనా అనుకున్నా లెక్క చెయ్యనురా. ఎందుకంటే నీ మీద జాలి, ప్రేమ కాబట్టి. నిజాయితీగా చెప్పాలంటే నీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు లేదు, కానీ డబ్బు సంపాదించుకునే తెలివి ఉంది రోయ్. నాకున్న కొద్దిపాటి సబ్జెక్టుతో బాగానే సంపాదిస్తున్నాను. నీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు గనక ఉంటేనా ఈ పాటికి సిటీలో 3 విల్లాలు కొనేవాడిరా. ఒరేయ్, నీ గురించి మన టీచింగ్ స్టాఫ్ అంతా ఏమనుకుంటున్నారో తెలుసా? నీకు లోకజ్ఞానం లేదని, డబ్బు విలువ తెలియదని, నువ్వొక వెర్రిబాగుల వాడివని చెప్పుకుంటున్నారా. నీకు వైజ్ ఫూల్ అంటే అమాయక మేధావి అని కూడా పేరెట్టారు రోయ్. ఇలా కటువుగా చెప్తున్నానని ఏమీ అనుకోకు. రమణ మాస్టార్కి ఏం చెప్పాలో తెలియక మౌనంగానే ఉండిపోయారు. అలివేలు గారు కాలం చేసి 2 ఏళ్లు గడిచిపోయాయి. రమణ మాస్టారు క్రిందటేడు రిటైర్ అయ్యారు. పిల్లలు 3కి మంచి చదువులే వచ్చాయి. ఎంసెట్లో మంచి ర్యాంకులతో ఫ్రీ సీట్లు సంపాదించబట్టి క్యాంపస్ సెలక్షన్లలో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఝాన్సీ తన అభిమాన వ్యాపకం లా చదివి హైదరాబాదులో మంచి క్రిమినల్ లాయర్గా పేరు తెచ్చుకుంది. ఫైర్ బ్రాండ్ అనే మారుపేరు కూడా. శ్రీధర్, శ్రీకర్లు తమ నైపుణ్యాలు చూపించి కెరియర్లో మంచి స్థానాలకు చేరుకుని ఆన్సైట్ ఆఫర్స్ వస్తే శ్రీధర్ ఆస్ట్రేలియా, శ్రీకర్ కెనడా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు. ఝాన్సీ పెళ్ళయిన తర్వాత తనకిష్టమైన సంఘ సేవలో తలమునకలయ్యింది.
స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల మీద, చిన్నారుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద రాజీలేని పోరాటం చేసే లాయర్గా పేరు తెచ్చుకుంది. తరచుగా టీవీ ఇంటర్వ్యూలు, పేపర్ వార్తల్లో రావడం ఆమెకు రివాజ్ అయ్యింది. హైదరాబాద్ సిటీలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ, రాజకీయాల్లోనూ, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఆవిడ పేరు తెలియని వారు లేరు. ఝాన్సీతో చేసిన ఇంటర్వ్యూల వల్ల టీవీ వాళ్లకి టీఆర్పీలు, యూట్యూబ్లో వైరల్ అవ్వడం వల్ల ఆదాయాలు తెచ్చిపెట్టడమే కాదు, ఆ ఇంటర్వ్యూలు చూసి చాలామంది ఆడపిల్లలు స్ఫూర్తి పొంది లా చదవడం కూడా మొదలెట్టారు. సంచలనాత్మకమైన ఎన్నో రేప్ కేసులు, అత్యాచార కేసులు ఝాన్సీ వల్ల పరిష్కారమై పలుకుబడి గల నేరస్తులు, పెద్ద పెద్ద వాళ్ల కొడుకులు కూడా జైలుకు వెళ్లారు. ఇలా ఉండగా ఓ రోజు, ఏ ఝాన్సీ, అర్జెంటుగా టీవీ పెట్టి చూడు. ఇప్పుడే. ఝాన్సీ కొలీగ్, ప్రముఖ లాయర్ దుర్గ ఫోన్ అది. ఏమైంది? ఏమిటి విశేషం? అంది ఝాన్సీ ఒక ముఖ్యమైన కేసు తాలూకు నోట్స్ రాసుకుంటూ. చెప్పింది చెయ్యి, తర్వాత వేద్దు గాని ప్రశ్నలు, కొంచెం కోప్పడుతూ అరిచింది దుర్గ. ఝాన్సీ టీవీ ఆన్ చేసి 2-3 పనికిరాని ఛానళ్లు తప్పించి ముఖ్యమైన వార్తా ఛానల్లోకి వెళ్లేసరికి పెద్ద పెద్ద కేకలు, అరుపులతో ఓ 50 మంది దాకా కర్రలతో గుమికూడి ఉన్నారు. లైవ్ ప్రోగ్రాం లాగా ఉంది. కెమెరామెన్ గుంపు మధ్యలో ఉన్న వ్యక్తికి ఫోకస్ చేయడానికి తంటాలు పడుతున్నాడు. ఝాన్సీకి అటువంటి దొమ్మి కేసులు మామూలే. ఎక్కడ చూసినా తాగేసి గొడవ పడేవాళ్లు, అక్రమ సంబంధాల వల్ల 2 వర్గాల వాళ్లు కొట్టుకోవడాలు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు తన్నుకోవడం తప్పించి టీవీ వాళ్లకి సెన్సేషనల్ న్యూస్ ఏముంటాయి అనుకుంటూ అలాగే చూస్తోంది. ఝాన్సీ లాంటి వాళ్ళు సాధారణంగా టీవీల్లో ప్రోగ్రాములు చూడరు. టీవీల వాళ్ళు చూపించేవి పనికిరాని డిబేట్లు, అర్థం లేని వాద ప్రతివాదాలు, ప్రజల తక్షణ సమస్యల్ని వదిలేసి కులాలు, మతాల మీద చర్చలు, సినిమా తారలు, క్రికెట్ వీరులతో ముచ్చట్లు, కిరాయికి గొంతు చించుకుని అరిచేవారు, ఇతర సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలు, ఇవేగా అని తన ఉద్దేశం. ఎలాగైతేనే కెమెరామ్యాన్ గుంపు మధ్యలో ఉన్న వ్యక్తికి ఫోకస్ చేయగలిగాడు. ఝాన్సీకి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్టయిపోయింది. కూర్చున్న కుర్చీ విరిగిపోయినట్టు తల తిరగడం మొదలైంది. గొంతు తడారిపోతోంది. సాధారణంగా ఆవిడ ఛాంబర్లోకి క్లయింట్స్ తప్ప పిల్లలు కూడా రారు. తల్లి ఆఫీస్ పనిలో ఉండగా అంతరాయం కలిగించకూడదని వాళ్ళకి తర్ఫీదిచ్చింది ఆవిడే. ఝాన్సీకి ఏదైనా అయిపోయి కుప్పకూలినా బహుశా కొన్ని గంటల వరకు ఎవ్వరికీ తెలియదేమో. అసమాన ధైర్యవంతురాలు, పోరాట పటిమగల ధీర వనిత, తన పేరుకి తగినట్టు అన్యాయాన్ని చీల్చి చెండాడే ఝాన్సీకి జీవితంలో ఎప్పుడూ చూడని నిస్సత్తువ, కంగారు, ఏడుపు కలగలిపి వచ్చేస్తున్నాయి. చెవుల్లో పెద్ద పెద్ద అరుపులతో టీవీ యాంకర్ కామెంటరీ వినబడుతోంది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఉత్తమ ఉపాధ్యాయుడు తన మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన కలియుగ రావణాసురుడు, నేటి భారతంలో అభినవ కీచకుడు, 70 ఏళ్ల మృగాడు, ఇంతకాలం పెద్ద మనిషిగా చలామణి అవుతూ పేద పిల్లలకు ఉచిత విద్య నెపంతో ఎంతమంది అమాయకపు బాలికలపై అత్యాచారం చేసుంటాడోనని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇటువంటి కిరాతకుల్ని నడిరోడ్డు మీద ఉరితీయాలి, లేక విచారణ నెపంతో ఏళ్లకి ఏళ్లు ఆలస్యం చేయకుండా వెంటనే ఎన్కౌంటర్ చేయాలి అని సభ్య మహిళాలోకం కోరుతోంది. ఆ కామెంటరీ ఇంకా చెవుల్లో మారుమోగుతోంది. కానీ మెదడు మొద్దుబారిపోతోంది. అంతమంది మధ్య తన తండ్రి, తన దైవం రక్తపు మరకలతో ఉన్న చిరిగిన బట్టలతో నీరసంగా కూర్చునున్నాడు. ఎంతసేపటి నుంచి అలా కొడుతున్నారో. కొంతమంది యువకులు కాళ్లతో బలంగా తంతున్నారు, ఇంకొంతమంది పెద్దలు వారిస్తున్నారు. ఝాన్సీ ఇంక చూడలేకపోయింది. కుర్చీలోంచి కింద కూలబడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పోలీసు బాసులతో ఎంతో ధైర్యంగా వాదించిన ఝాన్సీ గూండాలను, రేపిస్టులను లెక్క చేయకుండా వాళ్లకే సింహస్వప్నమై ఎదుర్కొన్న ఝాన్సీ కొమ్ములు తిరిగిన పత్రికా విలేకరులు తికమక పెడుతూ వేసే ప్రశ్నలకు తొణకకుండా బెణకకుండా తన శరీర భాషతోనే వాళ్లని నిలువరించి ముక్తసరిగా ఇచ్చే జవాబులతోనే వాళ్లని అవాక్కులను చేసే ఝాన్సీ ఈరోజు నేల మీద కూలబడి అతి దీనంగా విలపిస్తోంది. ఆవిడ ఏడుపు విని మంచినీళ్ళివ్వడానికి కూడా ఆ ఏసీ గదిలోంచి ఎవ్వరికీ వినపడదు.
భార్య చనిపోయిన తర్వాత తన రిటైర్మెంట్ సొమ్ముతో అన్ని సంవత్సరాలుగా అద్దెకున్న ఆ పాత పెంకుటిల్లునే కొనుక్కుని తనకిష్టమైన అధ్యాపక వృత్తినే అంటిపెట్టుకుని దేవుడిచ్చిన మంచి ఆరోగ్యం, ప్రజల మన్ననలతో వచ్చిన ఆత్మతృప్తితో తన శేష జీవితాన్ని ఒంటరిగానే గడపాలని రమణ మాస్టారు నిశ్చయించుకున్నారు. పిల్లలు లెక్కకు మిక్కిలిగా డబ్బు పంపుతామన్నా తిరస్కరించి, నా పెన్షన్ డబ్బులే నాకు ఎక్కువర్రా, మీరు మీ సంపాదనలని మీ పిల్లల కోసము మీకోసము ఖర్చు పెట్టుకోండి, ఇంకా అవకాశం ఉంటే పేద పిల్లల చదువులకి పుస్తకాలు ఫీజుల కోసం ఖర్చు చేయండి. మనం ఎవరికైనా ఒక ఇల్లు పొలమో దానం చేస్తే అది కొంతకాలానికి తరిగిపోవచ్చు, కానీ విద్యాదానం చేస్తే వాళ్ళ జీవితాలు శాశ్వతంగా బాగుపడతాయి. వాళ్ళు తిరిగి మనకి ఏమీ చెయ్యక్కర్లేదు, మనసులో కృతజ్ఞత ఉంటే చాలు అనేవారు. రిటైర్మెంట్ తర్వాత తన విద్యాదాన వ్యసనాన్ని కొనసాగించారు. రోజుకి 8 బ్యాచులుగా వివిధ తరగతుల బాలబాలికలకు, ముఖ్యంగా బీద విద్యార్హులకు ట్యూషన్ చెప్పి దైవధ్యానం, సజ్జన సాంగత్యంతో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. తరచుగా తన పిల్లలు మనవలతో వీడియో కాల్స్లో మాట్లాడి ఆనందం పొందేవారు. రమణ మాస్టర్ దగ్గర చదువుకున్న విద్యార్థులు వివిధ దేశాలలో, నగరాలలో, వివిధ శాఖల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. వాళ్ళ మాస్టర్ అడగాలే గాని ఏ పని చేసి పెట్టడానికైనా, ఎంత డబ్బు గుమ్మరించడానికైనా 100 మంది పూర్వ విద్యార్థులు తయారుగా ఉండేవారు. కానీ ఆయన అడగరు, అదే ఆయన ప్రత్యేకత. అలా పైకొచ్చిన వారిలో ఆ ఊరి సిఐ నందన్ రావు ఒకడు. అతడి చిన్నప్పుడు పేదరికం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒక బట్టల దుకాణంలో పనికి పెడితే రమణ మాస్టారు వాళ్ళను ఒప్పించి అతని చదువు బాధ్యత తానే తీసుకొని తన పిల్లలతో పాటు ట్యూషన్ చెప్పి అతడు జీవితంలో పైకి రావడానికి కారకుడయ్యారు. అతడు తరచుగా మాస్టారింటికొచ్చి తన తృప్తి కోసం పళ్ళు సమర్పించి కాళ్లకి నమస్కరించి వెళ్ళేవాడు. టీవీలో తన తండ్రికి జరిగిన అవమానం చూసిన వెంటనే సిఐ నందన్ రావుకి ఫోన్ చేసి తాను బయలుదేరుతున్నట్టు, తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కుటుంబంతో సహా కారులో బయలుదేరింది ఝాన్సీ. కొంచెం దూరం వచ్చేసరికి నందన్ రావు దగ్గర నుంచి ఫోన్. అక్కా, నాన్నగారు గుండెపోటుతో మరణించారు. ఆ మాట వినేసరికి ఝాన్సీ ఏడ్చి ఏడ్చి కొంతసేపటికి స్పృహ తప్పింది. రాత్రి ప్రయాణంలో ఆమె భర్త, పిల్లలు ఆమెను ఓదారుస్తూ ధైర్యం చెప్తూనే ఉన్నారు. ఉదయమే తమ ఇంటి ముందు కారు దిగేసరికి 100 మంది జనం, కొంతమంది పోలీసులు కూడా గుమికూడి ఉన్నారు. వాళ్ళని తప్పించుకుని లోపలికి చేరేసరికి అక్కడ తన తండ్రి శవం పక్కనే ఏడుస్తూ కూర్చున్న సిఐ నందన్ రావు లేచొచ్చి, ఘోరం జరిగిపోయింది ఝాన్సీ అక్క, నాన్నని కాపాడుకోలేకపోయాం అంటూ ఏడ్చేశాడు. రమణ మాస్టారు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టే ఉన్నారు. ఊళ్ళో ఉన్న పెద్దవాళ్లు, స్కూల్ స్టాఫ్ ఎందరో వచ్చి రమణ మాస్టారి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి వెళ్లారు. కొడుకులిద్దరూ విదేశాల్లోంచి వచ్చాక కార్యక్రమాలన్నీ జరిపించి విషాద వదనాలతో కొంతసేపు శ్రీధర్, ఝాన్సీ, శ్రీకర్ మౌనంగా కూర్చున్నారు. వాళ్ళు ముగ్గురూ ఎంతో ఉన్నత వ్యక్తిత్వం కలిగిన తమ తండ్రికి జరిగిన అవమానం, భౌతిక దాడి సహించలేకపోతున్నారు. ఝాన్సీ, నాన్నగారిని ఇంత అవమానించి హింసించిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. అవసరమైతే మేము ఇంకో నెల ఇక్కడే ఉండి నీకు అండగా ఉంటాం. ప్లీడరుగా ఏం చేద్దామో, ఎలా ముందుకు వెళ్దామో నువ్వే చెప్పు అన్నాడు శ్రీధర్. శ్రీకర్ కూడా తల ఊపాడు. అన్నయ్య, ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. పిల్లల చదువులకి ఇబ్బంది, పైగా వాళ్ళకి స్కూల్స్లో చేరే క్రూషియల్ పీరియడ్ కూడాను. నా మీద నమ్మకం ఉందిగా, వాళ్ళ సంగతి తేల్చి మీకు మంచి వార్త చెప్తాను అంది ఝాన్సీ. వాళ్ళు కాదనలేకపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు వేరే గదుల్లో విచారంగా కూర్చునున్నారు. కొంత తేరుకున్న తర్వాత ఝాన్సీ తన ప్లీడరు బుర్రతో ఆలోచించడం మొదలెట్టింది. తన తండ్రి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. 70 ఏళ్లు దాటిన ఒక్క ఆరోగ్య సమస్య కూడా లేదు. ఏ విధమైన ఆర్థిక, మానసిక సమస్యలు లేవు. క్రిందటి వారమే నానా ఝాన్సీ అని ఎంతో ప్రేమగా మాట్లాడారు. 4 రోజుల క్రితం ఆ ఘోర సంఘటన జరిగింది. ఆ రాత్రే ఆయన తుదిశ్వాస విడిచారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే తన తండ్రికి దశాబ్దాలుగా ఉన్న డైరీ రాసే అలవాటు విషయం గుర్తొచ్చింది. డైరీ వెతికి పట్టుకుంది.
ముత్యాల కోవలాంటి అక్షరాలతో తన తండ్రి వాడే ప్రత్యేక ఇంకు పెన్నుతో రాసిన మరణవాంగ్మూలం చూసి షాక్ అయింది. బంగారు తల్లి, బహుశా ఈ నా డైరీ నువ్వు చదివే నాటికి నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాను. అమ్మలు, నేను ఏ తప్పు చెయ్యలేదురా. మన ఇలవేల్పు శ్రీవెంకటేశ్వరుడి తోడు. ఇది నా పిల్లలు, ముఖ్యంగా నువ్వు నమ్మితే చాలుమా. నేను నిర్దోషినని ఎలా నిరూపించుకోవాలో నాకు తెలీదు తల్లి. పాఠాలు చెప్పడం ఒక్కటే నాకు తెలిసిన విద్య. ఇన్నాళ్ళు ఎంతో గౌరవంగా ఆత్మతృప్తితో బ్రతికిన నాకు ఇప్పుడు బ్రతకాలని లేదురా నాన్న. ఈ వయసులో నా మీద పడ్డ ఈ నింద ఒక్కరోజు కూడా నేను భరించలేనురా. ఇలాంటివి ఉంటాయని కూడా నా 70 ఏళ్ల జీవితంలో నాకేనాడు తెలియదురా. ఇన్నాళ్ళు నాకు లోకజ్ఞానం లేదని నా సాటి టీచర్లు అందరూ అంటుంటే అర్థమయ్యేది కాదు. నేను నా జీవిత కాలంలో నాకు చేతనైన విధంగా విద్యాదానం చేసుకుని 10 మందికైనా ఉపయోగపడ్డాననే తృప్తితో వెళ్ళిపోతున్నాను. నా పిల్లలతో పాటు కొన్ని 100 మంది బీద పిల్లలు జీవితంలో పైకొచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. నేను మీకు ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వటం లేదు. అయినా స్వయంగా మీకే సంపాదించుకునే శక్తి ఆ భగవంతుడు మీకిచ్చినందుకు సంతోషిస్తున్నాను. నా వారసులుగా మీరు కూడా అవకాశం ఉన్న మేరకు బీద విద్యార్థుల చదువు కోసం సహాయం చేస్తారని నమ్ముతున్నాను. నేనెలా చనిపోయానని మీమాంసకు పోకుండా నాది సహజ మరణమని, గుండెపోటుతోనే జరిగిందని ఎప్పటికీ లోకం అనుకునేటట్టు చెయ్యమని నా ప్రార్థన. నాకు ఎన్ని జన్మలైనా మీ అమ్మలాంటి ఉత్తమురాలు భార్యగా, రత్నాల్లాంటి మీరే పిల్లలుగా కావాలని ఆ 7 కొండల వాడికి నా ప్రార్థన. మీ నాన్నని మీరు ఒక ఉపాధ్యాయుడుగానే గుర్తుపెట్టుకోవాలని నా కోరిక. చాలా కాలంగా మనం ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప ఉత్తరాలు రాసుకునే అలవాటు పోయి ఇప్పుడు మళ్ళీ రాస్తుంటే చెయ్యి వణుకుతోందిరా అమ్మలు. ఎల్లప్పుడూ నా పిల్లల, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోరుకుంటూ ఆఖరిసారి సెలవు తీసుకుంటున్నా. తల్లి, లోకజ్ఞానం లేని మీ వెర్రి నాన్నని క్షమిస్తావు కదూ? ఝాన్సీకి సహజంగానే గుండెలు బరువెక్కిపోయాయి. కళ్ళ వెంబడి కారిన నీళ్లతో మొహమంతా తడిసిపోయింది. ఆమెలోని కూతురు, స్త్రీ, ప్లీడరు ఒక్కటిగా కలిసిపోయారు. మొహం ఎర్రగా తయారైంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. బీపీ కూడా పెరిగినట్టుందేమో. చేతులు వణుకుతున్నాయి. తరచుగా గోళ్లు కొరుకుతోంది. ఎందరో అభాగ్యుల తరఫున పోరాడి న్యాయం చేసిన తాను తన తండ్రి మరణానికి ముందు జరిగిన ఘోర అవమానానికి కారకులైన వాళ్ళని పట్టుకోకపోతే తన వృత్తికి ప్రవృత్తికి కూడా అవమానం. చిన్నప్పటి నుంచి తన తండ్రికున్న మంచి పేరుకు, రమణ మాస్టారి కూతురుగా తన జన్మకు అర్థం ఉండదు అనుకుంది. తన అన్నదమ్ములిద్దరినీ పిలిచి తండ్రి రాసిన మరణవాంగ్మూలం చూపించింది. వాళ్ళిద్దరూ ఖిన్నులైపోయారు. బాధ కట్టలు తెంచుకుంది. మొహాలు సీరియస్ అయ్యాయి. ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు శ్రీకర్. చూస్తూ ఉండండి, మీరు నిశ్చింతగా వెళ్ళండి, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అంది. వెంటనే నందన్ రావుతో ఫోన్లో చాలాసేపు మాట్లాడింది. దశదిన కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిపించి శ్రీధర్, శ్రీకర్ తమ కుటుంబాలతో సహా భారమైన హృదయాలతో ఫ్లైట్లెక్కారు. సిఐ నందన్ రావు ఫోన్ చేయగానే ఝాన్సీ సీరియస్గా పోలీస్ స్టేషన్కి చేరుకుంది. అక్కడ ఓ 20 మంది దాకా ఆడా మగ చేతులు కట్టుకుని సెల్లో కూర్చునున్నారు. రాక, నువ్వు చెప్పినట్టే మాస్టర్ మీద కుట్ర చేసి పరువు తీసిన ఆ పిల్లని పట్టుకుని వాళ్ళ అమ్మ బాబుల్ని కూడా ఇంటరాగేట్ చేస్తే తెలిసింది వాళ్ళదంతా ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అని. మోటివ్ ఏంటి అడిగింది ప్లీడర్ ఝాన్సీ. ఆ పిల్ల మైనర్ కాదు, మేజర్, 20 ఏళ్లుంటాయి. మైనర్గా చెప్తూ ఒంటరిగా పరువుగా బ్రతుకుతున్న వాళ్ళని ఎంచుకుని ఒకప్పుడు బాగా బ్రతికామని, ఇప్పుడు తిండికి కూడా జరుగుబాటు లేదని, 10 మందిని పోషించడానికి ఇలా గుట్టుగా 1-2 ఇళ్లల్లో పనిచేసుకుంటున్నానని ఏవో జాలి కథలు చెప్పి ఆ పిల్లని ఓ ఇంట్లో పని మనిషిగా చేరుస్తారు. కొద్ది కాలం తర్వాత కొన్ని వేలు, వీలైతే 1,00,000 దాకా ఆ పిల్ల వాళ్ళ దగ్గర డిమాండ్ చేస్తుంది. ఇవ్వకపోతే అత్యాచారం చేయబోయినట్టు అరుస్తాను అని బెదిరిస్తుంది.
చాలా కేసుల్లో విక్టిమ్స్ భయపడిపోయి పరువు కోసం వేలకు వేలు ఇచ్చుకున్నారట. నాన్నగారు, ఎందుకు ఇవ్వాలి? ఈ అన్యాయం ఏమిటి? నీలాంటి చిన్నపిల్లలు ఇలాంటి మాట్లాడచ్చా అని అడిగారుట. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయి రోడ్డు మీదకి అరుచుకుంటూ వెడితే అక్కడ రెడీగా ఉన్న వాళ్ళ గ్యాంగ్ వాళ్ళంతా నాన్నగారి మీద దాడి చేసి నిజంగా కృత్యం జరగబోయినట్టు సీను సృష్టించి భయంకరంగా కొట్టారు. ఈలోగా చుట్టూ మూగిన ప్రజలు కూడా అసలు ఏమి జరిగిందో తెలుసుకోకుండానే మగవాళ్ళందరికీ అలాంటి బుద్ధులే ఉంటాయని నమ్మి వాళ్ళు తలో చెయ్యి వేశారు. ఇది వాళ్ళ మోడస్ ఆపరేండి. ఈలోగా పత్రికల వాళ్ళు, టీవీ ఛానళ్ల వాళ్ళు కూడా వచ్చి ఏ ఆధారాలు లేకుండానే మీడియా విచారణ చేసేసి మీడియా తీర్పు కూడా ఇచ్చేసి వాళ్ళ వ్యాపారాలు చేసుకుని వెళ్ళిపోయారు. నాన్నగారు నా పేరు చెప్పున్నా వాళ్ళు భయపడే ఆగేవారేమో. పాపం, ఆయనకు అలాంటివి ఏవీ తెలియవు. నాన్నగారు వీళ్ల బారిన పడి అవమానాన్ని భరించలేక గుండాగి చనిపోయారు. ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా నా తండ్రి లాంటి మాస్టర్కే ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు చెప్పు, ఒక క్రిమినల్ లాయర్గా ఈ చెత్త వెధవల్ని ఏం చెయ్యమంటావు? కోపంతో ఊగిపోతున్న పోలీస్ ఆఫీసర్ నందన్ రావు వైపు సీరియస్గా చూస్తూ ఉండిపోయింది ఝాన్సీ. ఇంతకాలం తాను ఎంతోమంది మైనర్ బాలికల తరఫున వాదించి వాళ్లకి జరిగిన అన్యాయానికి తగిన శిక్షలు వేయిస్తూ వచ్చింది. అలాంటిది ఒక బాలిక వల్ల అమాయకుడైన తన తండ్రికి ఎంత అన్యాయం జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. తానెప్పుడు ఏ వయసువారైనా మగవాళ్లే ఇలాంటి ఘోరాలు నేరాలు చేస్తారని, తమకున్న పరపతితో ధనబలంతో సమర్థులైన లాయర్లను పెట్టుకుని శిక్ష పడకుండా తప్పించుకుంటారని ఇన్నాళ్ళు బలంగా నమ్మేది. ఆ డిఫెన్స్ లాయర్లు కూడా తమకీ కూతుళ్ళున్నారనే సంగతి మరచి పరస్పర అంగీకారం వల్ల జరిగిన సంగతి, అదే కాన్సెన్షువల్ యాక్ట్ అని వాదించి కొన్ని కేసుల్లో నెగ్గారు కూడా. నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుందని ఝాన్సీకి ఇప్పుడే తెలిసింది. చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చెయ్యి అని నందన్ రావుకి చెప్పి భారంగా అక్కడి నుంచి కదిలింది. న్యాయానికి న్యాయం జరగాలని ఆశిద్దాం. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారి రచన నాణ్యానికి రెండో వైపు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.